ప్రశ్న చూద్దాం గురుగారు. గుంటూరు నుండి లక్ష్మి గారు రాస్తున్నారు, ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఆలయ దర్శనం గురించి మనకు శాస్త్రంలో చాలా విశేషాలు చెప్పారు. ఆలయ దర్శనం ఎందు గురించి చేసుకుంటాము? రకరకాల కోరికలు చెప్పుకోవడం కోసం కాదు. ఆలయ దర్శనము ఒక ప్రశాంతతను పొందడం కోసం. ఆలయంలో ఒక శక్తిని కేంద్రీకరించి అక్కడ నిలుపుతారు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం అని అంటారు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని. జగత్తంతా వ్యాపించినటువంటి భగవంతుడు మంత్రంలో ఆధీనమై ఉంటాడు. అలాంటి మంత్రములతో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన చేసి భగవంతుని యొక్క శక్తిని అక్కడ కేంద్రీకరించి ఉంటారు. అలాంటి శక్తి మానవుడు పొందడం కోసము, ఒక పాజిటివ్ వైబ్స్ పొందడం కోసము, అక్కడ ఒక ప్రశాంతతను పొందడం కోసం ఆలయ దర్శనం చేసుకోవాలి. అంతేగాని రకరకాల కోరికల చిట్టా అంతా రాసుకొని చెప్పుకోవడం కోసం కాదు. అలా అని చెప్పేసి కోరికలు ఏం కోరుకోకూడదా అని అంటే కోరికలు కోరుకోవాలి. అడగందే అమ్మైనా బువ్వ పెట్టుదని అంటారు. కనుక ధర్మబద్ధమైనటువంటి కోరికలు చెప్పుకోవాలి, కానీ కోరికలు చెప్పుకోవడం కోసమే ఆలయ దర్శనం కాదు. ఇలా ఆలయ దర్శనం అనేటువంటిది సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటిది. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో అయితే కనుక తల్లిదండ్రులు ఖచ్చితంగా తమ పిల్లలను ప్రతిరోజు ఆలయ దర్శనానికి పంపించేటువంటి విధంగా వాళ్ళు సిద్ధం చేయాలి. ఆలయ దర్శనము నిత్య జీవితంలో భాగం అవ్వాలి. అలాంటి ఆలయ దర్శనం చేయడం కోసం కూడా శాస్త్రంలో రకరకాల నియమాలు కూడా చెప్పారు. ఆలయ దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో ఎప్పుడైనా కానీ శుచిగానే ఉండాలిగా, శుచిగా వెళ్తాము. వెళ్ళేటువంటి సమయంలో శుభ్రమైనటువంటి వస్త్రములతో వెళ్ళాలి, సాంప్రదాయ వస్త్రములతో వెళ్ళాలి. ఇవి రెండు గుర్తుంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే నిన్న వేసుకున్నటువంటి వస్త్రములే మళ్ళీ ఈరోజు వేసుకుని వెళ్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆ రోజు ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రములు ధరించాలి, సాంప్రదాయమైనటువంటి. మగవాళ్ళు అయితే కనుక ముందుగానే ఆలయానికి వెళ్తున్నాను అనేటువంటి నాలెడ్జ్తో ఉంటాం కనుక చక్కగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ యువకులు కానీ పంచా కండువా ఉత్తరీయము అట్లా వేసుకొని ఒక కుర్తా అట్లాంటిది వేసుకొని వెళ్ళడము. లేదు పంచా కట్టుకోలేకపోతే ఒక లుంగినైనా కానీ తెల్లనిది లేదా కాషాయం రంగులో ఉండేటువంటిది అలాంటివి కట్టుకొని వెళ్ళడము. ఆ స్త్రీలైతే కనుక చక్కగా చీర, వివాహం కానిటువంటి వాళ్ళైతే పరికిణీళ్ళు అట్లాంటి వస్త్రములతో, ఇవి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలుగా చెప్తారు. కుర్తా పైజామా కానీ చుడీదార్ కానీ వీటిని కూడా సాంప్రదాయంలో కానీ చెప్తారు. ఇలాంటి సాంప్రదాయ వస్త్రములతో వెళ్ళాలి. కానీ అర్ధనగ్నంగా అంటే శరీరం సగం కనిపించేటువంటి విధంగా వస్త్రములు ధరించి వెళ్ళకూడదు. ఇది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కాలంలో స్త్రీ పురుషులు గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పాలి, ఆలయానికి వెళ్తున్నావు కదా సాంప్రదాయంగా వెళ్ళాలి అని. ఇక వెళ్ళిన తర్వాత ఆలయానికి వెళ్ళగానే ఆలయం దగ్గరలోనే కాళ్ళు కడుక్కోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని మొట్టమొదలు ఆలయ గోపురం చూసి నమస్కారం చేయాలి. ఒకవేళ ఆలయ దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు గోపురం దర్శనం చేసుకున్నా కానీ భగవంతుని మూర్తిని దర్శనం చేసుకున్నట్టు ఫలితాన్ని ఇస్తారు.